హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు దగ్గరలో ఓ ట్రెక్కింగ్ వెళ్తున్నాం మేము. అండ్ అక్కడ ఫిట్నెస్ సెషన్ కూడా ఉంటుంది. అండ్ ఈరోజు మనతో జాయిన్ అవుతున్నారు మిస్టర్ గిరీష్. తిను ఐఐటి ఢిల్లీ స్టూడెంట్ తిను. సో గిరీష్, జస్ట్ సే హాయ్. Hi everybody. సో హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈరోజు మన ఫిట్నెస్ సెషన్ అండ్ ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫైనలీ 40 minutes తర్వాత ఈ ప్లేస్కి రీచ్ అయ్యాం. ఈ ప్లేస్లో 2 temples ఉంటాయి. అలానే మనకి ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఇక్కడే స్టార్ట్ అవుతాయి. సో ఎంట్రన్స్లో రైట్ సైడ్ ఈ టెంపుల్ ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ అనేది మనకి మెట్లు ఉంటాయి. అక్కడ నుంచే మనం జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. హే ఫ్రెండ్స్, సో ట్రెక్ మొదలవబోతుంది. మేము ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. సో లెట్ మీ షో యూ. ఆల్రెడీ ఒక 20-30 steps అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి పైకి ఇంకా వెళ్ళాలి. సో లెట్స్ బిగిన్ గైస్. సో గిరీష్, స్టార్ట్ అవుదాం. సో ట్రెక్ స్టార్ట్ అయింది మాది. ఇంకో 1 hour వరకు ట్రెక్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, క్రికెటర్స్కి చాలా ఇంపార్టెంట్ ట్రెక్కింగ్. ఎందుకంటే ఫిట్నెస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. సో మీ లోవర్ బాడీ స్ట్రెంథెన్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వే అండ్ ఫన్ వే అని నేను చెప్తాను. ఎందుకంటే ఫిట్నెస్ మీరు జిమ్కి కానీ లేకపోతే నార్మల్ ఫిట్నెస్ చేద్దామని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇబ్బందిగా ఉంటుంది అండ్ బాడీ అలౌ చేయదు. బట్ ట్రెక్కింగ్ అనేసరికి నేచర్తో కనెక్టెడ్, సో మనకి హ్యాపీగా ఉంటుంది. సో ఇది చాలా మంచి బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. సో గైస్, ఇక్కడ ట్రెక్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో చలో గిరీష్. గైస్ ఈ లొకేషన్లో ఇది మాకు ఫస్ట్ ట్రెక్. సో డోంట్ నో ఎక్కడ ఎలా ఉంది ప్లేస్ అనేది. సో మేము కొంచెం
స్లోగా వెళ్తున్నాం. సో ఇది క్వైట్ అప్, ఇది ఎక్కడ ప్లేన్ లేదు, కంప్లీట్ ఇంక్లినేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. గిరీష్ ఇది నిజంగానే చాలా ఇంక్లైన్గా ఉంది. యా లిటరలీ కొండ ఎక్కుతున్నట్టే ఉంది. ఇట్స్ అ లిటిల్ యా కూర్చో కాసేపు. ఇట్స్ అ లిటిల్ మోర్ లైక్ మోర్ దెన్ ట్రెక్కింగ్ ఇది. బికాజ్ సి అప్పుడే మనం ఎంత పైకి వచ్చేసాం చూడు విదిన్ ఫస్ట్ 10 minutes. ఇదంతా కంప్లీట్ వేనే. ఇలా 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 మనం స్టార్ట్ అయిన పాయింట్ అక్కడ ఆ కిందన. సో ఆల్మోస్ట్ అక్కడ నుంచి విదిన్ 10 minutes ఇంత అప్. యాక్చువల్లీ దిస్ ఇస్ స్ట్రేంజ్ బట్ ఇంకా వెరీ లాంగ్ వే టు గో. సో ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకున్నాం, ఎందుకంటే యూనో ట్రెక్కింగ్ లాంగ్ వే ఉంది. సో ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. సో ఇక్కడ మనం కొంచెం గిరీష్ థాట్స్ తెలుసుకుందాం. ఏ విధంగా ట్రెక్ ఏ విధంగా బాగుంటుంది, ఎందుకు ట్రెక్కింగ్ చేయాలి, లేదా ఒక హెల్దీ అండ్ ఒక ప్రాపర్ ఫిట్నెస్ లైఫ్ స్టైల్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం కొంచెం గిరీష్ వ్యూస్లో తెలుసుకుందాం. సో గిరీష్, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ఇట్? సో మన రోజు చూసినట్టయితే కనుక మనం చేసే పనిలో కానీ మనం చాలా బిజీ అయిపోతూ ఉంటున్నాం. మనకి మినిమం టైం కూడా దొరకట్లేదు టు హిట్ అట్ ద జిమ్ లేకపోతే ఇంటి దగ్గర వర్కౌట్ చేయడానికి కానీ. సో ఇలాంటి ట్రెక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు తెలియకుండా మన ఫిట్నెస్ మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఆల్సో మనం ఈ నేచర్కి ఈ ఫిట్నెస్ ద్వారా మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. సో ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ ట్రావెల్ మొత్తం అంతా చెట్ల మధ్యలో మనం పైకి రావడం చూసారు మీరు. సో ఈ ప్లేస్ చాలా చాలా బాగుంది. నేనైతే లాస్ట్ 1 monthలో అయితే ఇంత బాగా అయితే ఎంజాయ్ చేయలేదు. సో గిరీష్, ఐఐటి ఢిల్లీలో నువ్వు ఎక్కడైతే ఇప్పుడు ప్రెసెంట్లీ చదువుకుంటున్నావు, సో అక్కడ మీ ఫిట్నెస్ కానీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? మాకైతే ఐ మీన్ అవుట్ సైడ్ వరల్డ్కి ఎప్పుడు కూడా ఐఐటి స్టూడెంట్స్ అంటే 24 hours చదువు, లేదా ఏదో ల్యాబ్ ప్రాజెక్ట్స్ అసైన్మెంట్స్ అని అనుకుంటాం. సో బేసిక్గా అక్కడ ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్? మీరు ఏమైనా గేమ్స్ అది ఆడతారా, లేకపోతే జిమ్కి వెళ్తూ ఉంటారా, లేకపోతే వాట్ ఈస్ ఇట్? సో అవుట్ సైడ్ పర్సెప్షన్ ఏంటి అంటే ఐఐటియన్స్ అంటే ఓన్లీ జస్ట్ చదవటానికి, రైట్, దట్ మెంట్ ఓన్లీ ఫర్ స్టడీస్ అన్నట్టు ఉంటారు. రైట్. బట్ అది మాత్రం కంప్లీట్గా తప్పు. ఎందుకంటే కనుక ఐఐటీస్కి వచ్చి చూస్తే కనుక పిల్లలు ఎక్కువ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఓకే, అండ్ అది కాకుండా స్టడీస్ అంటే జస్ట్ స్మాల్ పార్ట్. మహా అయితే డేకి ఒక 3 to 4 hours చదువుతారు. మిగతా టైం అంతా డిఫరెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతారు. అండ్ ఫిజికల్ ఫిట్నెస్కి అయితే దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. అండ్ చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఆడటానికి టెన్నిస్ ఉంటుంది, టెన్నిస్ గ్రౌండ్స్ ఉంటాయి 4 to 5, అండ్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. స్విమ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అండ్ క్రికెట్ గ్రౌండ్, ఎక్కువ ఫుట్బాల్ అఫిషియల్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. ఐఐటి ఢిల్లీలో క్రికెట్ గ్రౌండ్ చాలా బాగుంటుంది. తను నాకు పిక్స్ పంపించాడు. సో ఇఫ్ ఎనీ టైమ్ పాసిబుల్ ప్రాబబ్లీ నేను ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేస్తాను. సో ఢిల్లీలో నేను ప్రీవియస్లీ ఉండేటప్పుడు ఢిల్లీలో నేను చూసింది అయితే పాలం గ్రౌండ్ చూసాను. ఎక్కడైతే ఒకసారి సర్వీసెస్ టీమ్ కి అండ్ సచిన్ ముంబై టీమ్ కి రంజీ మ్యాచ్ అయినప్పుడు, సో ఆ మ్యాచ్ కి నేను అక్కడ అటెండ్ అయ్యాను. బట్ ఐ హావ్ నెవర్ బీన్ టు లాస్ట్ రంజీ ట్రోఫీ మ్యాచ్. రైట్. సో ఆ మ్యాచ్ అక్కడ చూసాను పాలం గ్రౌండ్ లో. బట్ ఢిల్లీ, ఐఐటి ఢిల్లీలో నేను ఎంతవరకు ఎప్పుడు రాలా. సో బట్ వన్స్ నువ్వు ఉండేటప్పుడు అయితే పక్కా వస్తాను, అండ్ ప్రాబబ్లీ విల్ ప్లే మ్యాచ్ దేర్. డెఫినెట్లీ ఆ గ్రౌండ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అవుట్ ఫీల్డ్ కానివచ్చు కానీ, లేకపోతే ఎంటైర్ డైమెన్షన్స్ కానీ
చాలా చాలా బాగుంటుంది ఆ గ్రౌండ్ వచ్చేసి. సో మీకు అక్కడ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ అవి అవుతా ఉంటాయా? సో అంటే రిలేటెడ్ టు క్రికెట్? యా, ఎవ్రీ ఇయర్ అన్ని స్పోర్ట్స్ కి సంబంధించి ఇంటర్ ఐఐటి కాంపిటీషన్స్ అయితే అవుతూ ఉంటాయి. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క ఐఐటిలో కండక్ట్ చేస్తారనమాట. ఓకే. సో గైస్, అక్కడ మీరు చూస్తున్న వాళ్ళు ఎవరెవరైతే ఐఐటికి ప్రిపేర్ అవుతున్నారో అండ్ యాజ్ వెల్ యాజ్ క్రికెట్ కూడా ఇంట్రెస్ట్ ఉందో, నెవర్ గెట్ స్కేర్డ్ దట్ ఐఐటికి వెళ్తే మేము క్రికెట్ వదిలేయాలని. ఎందుకంటే ఐఐటీస్ లో కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తారు అండ్ ఎస్పెషలీ అక్కడ నుంచి కూడా చాలా మంది బాడీ బిల్డర్స్ ఉన్నారు, క్రికెటర్స్ కూడా ఉన్నారు. సో యూనివర్సిటీకి వెళ్ళినంత మాత్రాన మీరు మీ స్పోర్ట్స్ యొక్క ఇంట్రెస్ట్ అనేది వదిలేయాల్సిన అవసరం లేదు. అదొక న్యూ ఆపర్చునిటీగా కూడా మీరు మార్చుకోవచ్చు దాన్ని. సో గిరీష్, అక్కడ ఎప్పుడైనా మీరు ట్రెక్కింగ్ వెళ్ళడం అలా అయినా చేశారా ఢిల్లీకి దగ్గరలో? ప్రాబబ్లీ ఢిల్లీకి దగ్గరలో అంటే ఒకసారి వి హావ్ బీన్ టు రిషికేష్. ఓకే. రిషికేష్ లో వచ్చేసి చాలా యాక్టివిటీస్ ఉంటాయి, అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ. ఎస్, అవును. అక్కడ వచ్చేసి ఒక 2 nights అయితే మేము స్టే చేసాం. నైట్ ఫైర్ వేసుకొని మొత్తం అంతా జస్ట్ ఒక హిల్ సైడ్ పక్కన. సో ఆ లొకేషన్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ హిల్ మీద రిసార్ట్ ఉంటుంది, దాని పక్క నుంచి రివర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఓ, దట్స్ బ్యూటిఫుల్. నా ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను ఒకసారి మెక్లాడ్గంజ్ వెళ్ళాను, హిమాచల్ ప్రదేశ్. సో అక్కడ ట్రైన్డ్ హిల్స్ అని 3 hours ట్రెక్ ఉందన్నమాట. సో అది నాకు ఫస్ట్ టైం ట్రెక్ అక్కడ. సో 3 hours అంటే నేను నిజంగా నమ్మలా. 3 hours కొండపైన వెళ్తామా అంటే నాకేమనిపించింది అంటే ఓకే మేబీ యావరేజ్ గా చెప్తున్నారు, బట్ దెన్ నిజంగా మేము చూసేసరికి మాకు ఇట్ వాస్ లైక్ 2 hours 50 minutes పట్టింది నాన్ స్టాప్ ఆగకుండా. సో రియల్లీ ఒక 3 to 4 పెద్ద మౌంటైన్స్ అనేది దాటి వెళ్ళాలి. సో నిజంగా సర్ప్రైజింగ్ అనిపించింది. అక్కడ మేము కూడా నైట్ అంతా స్టే చేసాము. దాట్స్ దివాళీ డే వే బ్యాక్ 2015 అనమాట. సో ఇట్ వాస్ రియలీ గుడ్ యాక్చువల్లీ. నైట్ టైం అక్కడ స్టే చేయడం అండ్ వితౌట్ ఆల్ ఫెసిలిటీస్, నో ఇంటర్నెట్, నో పవర్, నథింగ్. వాటర్ కూడా వెరీ కాస్ట్లీ, 60 rupees to 70 rupees per liter ఉంటుంది. సో దట్ వాజ్ రియలీ ఫన్ ఎక్స్పీరియన్స్. బట్ ఇక్కడ వైజాగ్ లో నాకు కూడా ఈ పర్టికులర్ స్పాట్ ఉందని నాకు ఇంతవరకు తెలియదు. సో అంటిల్ అండ్ అన్లెస్ ప్రీవియస్ వీక్ మా ఫ్రెండ్ చెప్పినంత వరకు. బట్ ఇది చాలా బాగుంది యాక్చువల్లీ. బట్ యా, సో ఎనీవేస్, సో ఫైన్ ఫ్రెండ్స్, మళ్ళీ మాట్లాడదాం. మనం పైకి వెళ్తూ ఇంకా చూద్దాం ఏమేమి ఉన్నాయో, లేకపోతే సో ఇంకో 1 hour వరకు మన ట్రెక్కింగ్ జరుగుతూ ఉంటుంది. సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో స్టే ట్యూన్డ్. ఆ చిన్న బ్రేక్ తర్వాత పైకి వెళ్ళాం అండ్ పైకి వెళ్తూ క్రికెటింగ్ కన్వర్జేషన్స్ చాలా చేసాం. అలానే ట్రెక్కింగ్ ఎందుకు ఇంపార్టెంటో కూడా చెప్పా. సో తప్పకుండా ఆ ఫర్దర్ వీడియో చూడండి పార్ట్ 2లో. సో పార్ట్ 2 కూడా తొందరలోనే రిలీజ్ చేస్తాను. సో ఫైన్ ఫ్రెండ్స్, అంతవరకు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.